తెలంగాణ మన ఇండియాలో ఇప్పుడు కరెంట్గా ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది అండ్ చాలా డిస్కషన్ కూడా నడుస్తుంది. దీనికి కొంచెం తెలుసుకున్నాం మన బ్యాక్గ్రౌండ్ ఏందో అని. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మీకు ఎగ్జాక్ట్లీ యాక్రోనిమ్ LGBTQ+ అని. దీని మీనింగ్ ఏంటంటే L అంటే లెస్బియన్, G అంటే గే, B అంటే బైసెక్షువల్, T అంటే ట్రాన్స్జెండర్, Q అంటే క్వేర్, ప్లస్ ఏంటంటే అదర్ జెండర్స్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ పర్ లా. వీళ్ళకి ఏంటంటే ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈ టాపిక్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్ బయాలజికల్ కపుల్ కంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ రిలేషన్షిప్ ఉంటారు. అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండి దర్ ఇన్ లవ్ అండ్ దే వాంట్ టు టేక్ ద లైఫ్ అహెడ్ అనమాట. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది ఇల్లీగల్. ఎందుకంటే మన రీసెంట్గా 2023లో అక్టోబర్లో మన సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఏమైందంటే IPC సెక్షన్ 377 ప్రకారం సుప్రీం కోర్టు సేమ్ సెక్స్ రిలేషన్షిప్ని లీగల్ పెట్టింది, బట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ని ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది. వాళ్ళు ఒకటేసారి ఉండొచ్చు ఒకటి ఇంట్లో, వాళ్ళ లైఫ్ షేర్ చేసుకొని ముందుకు పోవచ్చు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకోలేరు. ఎందుకంటే సుప్రీం కోర్టు కొన్ని ఏం చెప్పిందంటే మెయిన్ కీ పాయింట్స్. ఎందుకంటే మన యాజ్ పర్ ఇండియన్ లా అన్ని లాస్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయితే ఉన్నాయో దిస్ ఆర్ ఇంక్లైన్ బిట్వీన్ అ మేల్ అండ్ అ ఫీమేల్. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సపోజ్ ఒక పెళ్లి అయిపోయినాక డొమెస్టిక్ వైలెన్స్ కేసు అయింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఫీమేల్, ఎక్కువ ఈ లాస్ మొత్తం ఫీమేల్ ఓరియంటెడే ఉన్నాయి మోర్ దెన్ విత్ ఎ హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్హెరిటెన్స్ లో, అంటే మనకు వచ్చే తాతల నుంచి ఆస్తులు కానీ మనకు వచ్చే ఫాదర్ నుంచి ఆస్తులు కానీ అవి ఎవరికి పోతాయి. బీయింగ్ ఎ పేట్రియాటిక్ కంట్రీ మనకి స్టిల్ దే ఏమంటారు అంటే మొత్తం ఆస్తి అబ్బాయికి పోవాలి, కొడుకే మొత్తం అమ్మ నాన్న చూసుకోవాలి ఓల్డ్ ఏజ్లో. అమ్మాయికి ఒకసారి పెళ్ళి అయిపోతే అంతే, ఇంకా అమ్మకి సంబంధం ఉండదు ఇంకా. బట్ అది అట్లా కాదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇదే ఇచ్చింది ఒకప్పుడుకి. రైట్ టు ప్రాపర్టీ ఇద్దరు చైల్డ్కి ఈక్వల్గా ఉండాలి 50-50. కానీ ఇంకోటి క్లాజ్ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మదర్ అండ్ ఫాదర్. ఇఫ్ బోత్ ద చిల్డ్రన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ మదర్ అండ్ ఫాదర్ ప్రాపర్లీ ఇన్ దర్ ఓల్డ్ ఏజ్ దెన్ దే డిజర్వ్ ఇట్ అండ్ మదర్ ఫాదర్ కెన్ గివ్ ఇట్ టు దెమ్ అని చెప్పిండ్రు. ఇక్కడ ఇంకోటి వచ్చేసి మన థర్డ్ వచ్చేసి మన ఈ డైవర్స్ అయినప్పుడు ఒక కపుల్ మధ్యలో ఈ అలిమినే అయితే ఉందో అది ఎట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు అలిమినే అప్పుడు ఫీమేల్ ఆమె అడగొచ్చు కి నాకు డిపెండెన్సీ ఉంది, మెయింటెనెన్స్కి ద హస్బెండ్ హ్యాస్ టు గివ్ ఇట్ అని. సింగిల్ కావచ్చు, ఇఫ్ దే హ్యావ్ ఎ చైల్డ్ టుగెదర్ దెన్ హీ హ్యాస్ టు పే ఫర్ మెయింటెనెన్స్ ఫర్ బోత్ మదర్ అండ్ ఆ చైల్డ్కి. ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేయాలి అండ్ ఇవి మా చేతిలో లేవు, సుప్రీం కోర్టులో లేవు ఇవి. ఇది పార్లమెంట్ అక్కడ ఉన్న సోషల్ జస్టిస్ మినిస్టర్లో వాళ్ళు డిస్కస్ చేసి గవర్నమెంట్ దీనిపైన లాస్ తీసుకురావాలి, అంటే కొత్త చట్టం తీసుకురావాలి. సెకండ్ చూస్తే మన కల్చరల్ ఫ్యాక్టర్. ఈ కల్చరల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియాలో ఉన్న రెగ్యులర్ మ్యారేజ్కి ఇంత రెస్ట్రిక్షన్ చేస్తారు మనకి. కాస్ట్, రిలీజన్, అబ్బాయి సంపాదించడం లేడా, అమ్మాయి బాగుందా లేదా, అమ్మాయి తెల్లగుందా నల్లగుందా, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బాగుందా, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బాగుందా, ఎంత పెద్ద ఫ్యామిలీ, ఎంత ఆస్తులు ఉన్నాయి, వాడు ఎక్కడ పెరిగిండు, అన్ని ఆస్పెక్ట్ చూస్తారు. ఇంకా ఇంతైనప్పుడు ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ కల్చర్లో ఎట్లా ఒప్పుకుంటారు? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది కరెక్టా రాంగా అని మనం డిస్కస్ చేయొచ్చు, కానీ దానిపైన ఒక జడ్జ్మెంట్ అని మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టగలుగుతాం. కానీ నాకు ఏం కరెక్ట్ సినారీలో కరెక్ట్ జనరేషన్లో నాకు కరెక్ట్ ఆన్సర్ కూడా లేదు మనకి. ఎందుకంటే వరల్డ్ వైడ్ నడుస్తుంది ఒక ట్రెండ్ చేంజ్ అయింది. అంటే పాత కాలం కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా బయటికి వచ్చి పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అది మనం దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇట్స్ దేర్ లైఫ్, అది దేర్ చాయిస్ కాబట్టి. మనం అన్ని దాన్ని కల్చర్గా పెట్టేసి ఒక రెగ్యులర్ ఉన్న లైఫ్లో, హ్యూమన్ లైఫ్లో వాళ్ళ లైఫ్ని క్వశ్చన్ చేయలేము. మనకి ఇంకోటి థర్డ్ పాయింట్ చూస్తే ఏంటంటే సొసైటీ ఏమంటుందంటే దీస్ థింగ్స్ ఆర్ అఫెక్టింగ్ ది కరెంట్ జనరేషన్, కొంచెం రాంగ్ వేలో పోతుందని. కానీ అది రాంగ్, అట్లేముండదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు బాదర్ అబౌట్ ఇన్ సొసైటీ, అబౌట్ దేర్ వెల్ బీయింగ్ అండ్ దేర్ గ్రోత్. ఇవన్నీ స్మాల్ థింగ్స్. దీన్ని పట్టుకొని ఒక టాపిక్ని పట్టుకొని ఒక సైడ్కి వెళ్ళిపోయి అంతా దీన్ని కన్సిడర్ చేసి అంత హైప్ చేయొద్దు.
ఏది ఉందో యాజ్ పర్ లా, యాజ్ పర్ కల్చర్ కొంచెం దాన్ని మేనేజ్ చేసి ఒక న్యూట్రల్ టర్మ్ నుండి ముందుకు పోవాలి. ఇక్కడ ఇంకోటి ఏమంటుంది అంటే సుప్రీంకోర్టు కూడా, ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ ఉందనుకోండి, ఆ అబ్బాయి అమ్మాయి లేదా అబ్బాయి లేదా రిలేషన్షిప్ ఉన్నారో వాళ్ళు అడాప్షన్ లాస్ ప్రకారం కూడా వాళ్ళు ఏ చైల్డ్ని అడాప్ట్ చేయలేరు. ఓన్లీ యాజ్ పర్ ఇండియన్ లాస్ ఏమంటుందంటే ఒక ప్రాపర్ మ్యారీడ్ కపుల్, బయాలజికల్ మ్యారేజ్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి వద్ద పెళ్ళినప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి రైట్స్ ఉంటుంది టు అడాప్ట్ ఏ చైల్డ్ అనమాట, గర్ల్ చైల్డ్ ఆర్ ఎ బాయ్ చైల్డ్. ఈ సేమ్ సెక్స్ వాళ్ళ కేటగిరీ అయితే ఉంటుందో వాళ్ళకి అలౌడ్ లేదు, అడాప్షన్ అలౌడ్ లేదు, వాళ్ళకి మొత్తం రెస్ట్రిక్షన్ అనమాట. ఇది చాలా మంది తెలియదు, బట్ అది ఫ్యాక్ట్. అది ఉన్న రెగ్యులర్ కపుల్స్కి వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ దానిలో వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతాయి అనమాట మొత్తం ఏదైనా కానీ. వాళ్ళు ఏంటంటే మనకి ఇండియాలో ఇది తీసుకురావాలి అంటే పార్లమెంట్లో ఆల్మోస్ట్ 150 to 180 లాస్ వాళ్ళు చేంజ్ చేయాలి లార్జ్ స్కేల్ పైన. అంటే కొత్త యాక్ట్స్ కానివ్వండి, కొత్త ఆర్టికల్స్ మళ్ళీ అమెండ్ చేయాలి, మళ్ళీ మొత్తం హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని మొత్తం వాళ్ళు చాలా ఇన్స్టిట్యూషన్ మొత్తం అన్ని అమెండ్ చేసి మళ్ళీ కొత్త తీసుకురావాలి. మళ్ళీ అంత ఈజీ పార్ట్ కాదు, ఎందుకంటే కరెంట్ చూస్తే వాళ్ళ కమ్యూనిటీ అయితే ఉందో వెరీ లెస్ పాపులేషన్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది గురించి ఇప్పుడు ఎవరు అంత గవర్నమెంట్ అంత రిస్క్ తీసుకోదు. ఒక చాలా మంది ఒక 144 crores ఒక 50 crores అంటే అట్లా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ పాపులేషన్ ఇస్ వెరీ మినిమల్. సో గవర్నమెంట్ కూడా దాన్ని అంత పట్టించుకోవట్లేదు. దే ఆర్ కన్సిడర్డ్ బట్ నాట్ టు ద లెవెల్ దట్ విచ్ విల్ ఎఫెక్ట్ దమ్ ఇన్ అ ఓటింగ్ పర్పస్ కూడా. ఇట్లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.